వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అదే ఈ నెల చివరిన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. 3 జిల్లాల నేతలతో 3 పార్టీలు ముమ్మర కసరత్తును ప్రారంభించి పట్టభద్రుల స్థానంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమరం సమాప్తమైన ఎన్నికల బోర్డు మాత్రం పోలేదు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హడావిడిగా మొదలైంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్సీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్ బాలన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ బైపోల్ జరగనుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాన పార్టీలు పని ప్రారంభించాయి. వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిసిన మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి. 3 పార్టీల నేతలతో 3 పార్టీలు ముమ్మర కసరత్తును ప్రారంభించి పట్టభద్రుల స్థానంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో ఎన్నికకు సన్నద్ధాలు చేస్తా ఉన్నాయి 3 ప్రధాన పార్టీలైనటువంటి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ సన్నద్ధాలు చేస్తా ఉన్నాయి. గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలో గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్టేషన్ లో గెలిచినటువంటి పట్టభద్రులకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక రాబోతా ఉంది. ఉప ఎన్నికకు సంబంధించి సర్వత్రా 3 పార్టీలు సర్వ ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నాయి. దాదాపుగా కూడా ఇంకో 10 రోజులలో దాదాపు 10 రోజుల పాటు కొనసాగేటువంటి ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా మనం కాంగ్రెస్ నుంచి చూస్తే Right. Thank you, Pranay, for the update. వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ముగిసిన మరో ఎన్నికలకు ప్రధాన పార్టీలనే సిద్ధమవుతున్నాయి. అది నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి.
మూడు ప్రధాన జిల్లాల నేతలతో మూడు పార్టీలు ముమ్మర కసరత్తును ప్రారంభించి పట్టభద్రుల స్థానంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిలా మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అదే నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మూడు జిల్లాల నేతలతో మూడు పార్టీలు ముమ్మర కసరత్తును ప్రారంభించి పట్టభద్రుల స్థానంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మొత్తానికి ఈ నెల ఆఖరిలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఇక బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ముగ్గురు కూడా బరిలో ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు పట్టభద్ర ఎమ్మెల్సీకి సంబంధించి మూడు పార్టీలు కూడా ఫోకస్ చేస్తా ఉన్నాయి. పట్టభద్రులకు సంబంధించిన 4,60,000 పైచిలకు ఉన్నటువంటి ఓట్లను క్యాచ్ చేసేందుకే పూర్తి స్థాయిలో కూడా ప్లాన్లు సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ భవన్ లో ఇప్పటికే కేటీఆర్ ఆ మూడు జిల్లాలకు సంబంధించి ఖమ్మం సంబంధించి ప్రత్యేక రివ్యూ కూడా నిర్వహించినట్టు కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పటికే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా కేవలం 10 రోజుల నేపథ్యంలో కూడా ప్రచారాన్ని జోరందించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ మండల స్థాయి నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించేందుకు సర్వత్రా ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ రోజు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అంటే ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర నాయకులతో కూడా కేటీఆర్ నేరుగా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో అభ్యర్థి అయినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలి, ఖచ్చితంగా కూడా పట్టభద్రులకు సంబంధించి గత 4 దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈ సీట్ ని కైవసం చేసుకుంటా ఉంది. ఈసారి కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అంటూ కూడా గెలిపించే దిశగా కూడా మీరు అందరూ ప్రయత్నాలు చేయాలంటూ కూడా క్లియర్ కట్ గా దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఇక అదే యాంగిల్ లో కూడా తీన్మార్ మల్లన్న కూడా గతంలో ఏదైతే పట్టభద్రులకు సంబంధించి గత ఎన్నికల్లో కూడా తీన్మార్ మల్లన్న అక్కడ నుంచి నిలబడ్డటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే గతంలో ఓడిపోయినటువంటి తీన్మార్ మల్లన్న కూడా ఈసారి కొంత మద్దతు కనిపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ఫ్లేవర్ కనబడుతున్న నేపథ్యంలో కూడా తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ప్రచారం కూడా జోరందుతా ఉంది. ముగ్గురు అభ్యర్థుల కన్నా ఇప్పుడున్నటువంటి ముగ్గురు అభ్యర్థులు తీన్మార్ మల్లన్న కొంత ముందంజలో కూడా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పట్టభద్రులకు సంబంధించి పూర్తిగా కూడా అనునిత్యం పట్టభద్రులతో సమావేశం అంటూ కూడా మాట్లాడుతున్న మాటలు మనం వింటా ఉన్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఈ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలను మూడు పార్టీలు కూడా ఒక క్రియాశీలకంగా తీసుకున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా ఖచ్చితంగా
ఒకవైపు అసెంబ్లీలతో పాటుగా పార్లమెంట్ లో కూడా తమ క్యాడర్ ను కాపాడుకునేందుకు అభ్యర్థులు అక్కడ గెలుపొందిన సిచ్యువేషన్స్ లో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఖచ్చితంగా ఒక సీట్ ని గెలవాలి అన్నటువంటి యాంగిల్ లో బీజేపీ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇక అన్ని స్థానాల్లో మనం గెలుస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఫామ్ చేశాం, అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మన వంతుగా మనం దాదాపు చాలా వరకు స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తీర్మానం వల్ల గెలిపించాలంటూ కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తా ఉంది. అంటే మూడు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నాయి. ఏదైతే పట్టభద్రులైనటువంటి ఈ 4.5 లక్షలకు సంబంధించిన ఓటర్లను ఆ ఓటర్లకు రైట్ థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఖరీఫ్ 2024లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షల్లో పత్తి సాగు కొనసాగాలని వ్యవసాయ శాఖ అంచనా వేయగా దానికి సరిపడా పత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేయవలసిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న పత్తి విస్తీర్ణము క్రమంగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందని, అయినప్పటికీ ప్రపంచ మార్కెట్ పత్తికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈసారి విస్తీర్ణము పెరిగే అవకాశం ఉందని, దానికి తగ్గట్టు విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోక ఈసారి 120 లక్షల ప్యాకెట్ల మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయని జరుగుతుందని అన్నారు. అదేవిధంగా విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే ఏ కంపెనీకి ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యను ఈ ప్రభుత్వం సహించబోదని, విధుల పట్ల అలసత్వం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలు అడ్డుకట్ట వేయవలసిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.